హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. డే 2 అందరం రెడీ అయిపోయాము. సో జేడ్ గార్డెన్ నుంచి చెక్అవుట్ చేసేసి వెళ్తున్నాము. సో ఇందులో ఫుడ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు, చాలా బాగుంది. ఫుడ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడే చేసాము, అది కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైస్లో నాకైతే వర్త్ ఇట్ అనిపించింది. మెయింటెనెన్స్ అంతా చాలా గుడ్. డేని ఎర్లీగా స్టార్ట్ చేసామన్నమాట. సో దట్ ఏంటంటే మైసూర్లో ఉన్న థింగ్స్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ ఊటీకి వెళ్ళాలి కదా అని చెప్పి ఇప్పుడు చాముండి హిల్స్ పైన డ్రైవ్ చేస్తున్నాము. సో చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. సో అక్కడి నుంచి చూస్తే సిటీ అంతా బాగా కనిపిస్తుంది, మైసూర్ అంతా. చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాము. డే 2లో ఫస్ట్ లొకేషన్ ఇది. పార్కింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారిలో చాలా షాపింగ్ ఉంది. సో దేవుడికి ఇవ్వడానికి కొబ్బరికాయ, పూలు అవన్నీ భలే బుట్టలు అరేంజ్ చేసి ఉంచారు. అండ్ ఇంకా టాయ్స్, వుడెన్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీ, చెప్పల్స్ అలా చాలా ఉన్నాయన్నమాట. చెప్పులు పెట్టడానికి సిస్టమ్ చూసారా, బ్యాగ్లో పెట్టి తీపిస్తున్నారు. సో నెంబర్ రాసుకుని టికెట్ కొనుక్కునే దగ్గర పెట్టమని అడుగుతారు, అక్కడ పెట్టవసరం లేదు, ఇక్కడ ఉన్నాయి మంచిగా పెట్టవచ్చు. అమ్మవారి బ్లెస్సింగ్స్ కోసం వెళ్తున్నాం. టెంపుల్ నుంచి దర్శనం చేసేసుకొని రిటర్న్ వెళ్తున్నాం. మొహాలు చూడండి కుంకాల బొట్లతో. చాముండేశ్వరి టెంపుల్ చాముండి హిల్స్ పైన ఉంది. అండ్ టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంది. అండ్ టికెట్ కూడా తీసుకోవచ్చు అనమాట, ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే. అది 100 రూపీస్ పర్ పర్సన్. ఇంకా కిడ్స్కి టికెట్ లేదు. చూడండి, ఆ హిల్ పై నుంచి చూస్తుంటే మైసూర్ సిటీ అంతా కనిపిస్తుంది. సో కొన్ని ప్యాలెస్లు కూడా కనిపిస్తున్నాయి. అదే మహల్ యాక్చువల్లీ. ఇక్కడ నుంచి ప్యాలెస్ కనిపిస్తుంది. మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. పిల్లల్ని వదిలేసి మా అక్క బావ ఫోటోలు దిగుతున్నారు. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఇప్పుడు. బటర్ఫ్లై సంథింగ్. ఇక్కడ టెంపుల్ ఉంది, శ్రీ శ్వేతవరాహ స్వామి టెంపుల్ అంట. మైసూర్ ప్యాలెస్ మేము సెకండ్ టైం వచ్చాము ఇక్కడికి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ అక్కడ ఉంది, బట్ మేము ముందు నుంచి వెళ్దామని చెప్పి ఫ్రంట్కి వస్తున్నాము. సో ఫ్రంట్ నుంచి చూపిస్తాను నీకు ఎలా ఉంది అన్నది. ఈ ప్యాలెస్ మొత్తం చూడాలంటే ఫ్రంట్ నుంచి చూడాలి. సో ఇలా చూస్తే నీకు మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఇది, బట్ ఇటువైపు నుంచి ఎంటర్ అవుతున్నాము. సో ఇటు సైడ్ నుంచి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో వే ఉంటుంది, ఆ వేలో నుంచి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసరికి మెయిన్ మహల్. ఓకే, లోపలికి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే గిఫ్ట్ షాప్ ఉన్నట్లుంది. ఇప్పుడే ప్యాలెస్లోకి ఎంటర్ అవుతున్నాము. మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్ అడల్ట్కి, అండ్ చిల్డ్రన్కి 30 రూపీస్. ఇది లివింగ్ ప్యాలెస్ ఇన్ ఇండియా అంట. రాజుల జనరేషన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఇంకా ఉంటున్నారు. వెనకాల రెసిడెన్షియల్ ఏరియా ఉంది, అక్కడ ఉంటారనమాట. సో లెట్స్ ఎక్స్ప్లోర్ మైసూర్ ప్యాలెస్. అక్కడ చూపిస్తున్నది వుడెన్ ప్యాలెస్ అనమాట. ఇప్పుడు కరెంట్లీ ఉన్న ప్యాలెస్ కన్నా ముందు ఉండే ప్యాలెస్, అది ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోవడం వల్ల ఆ తర్వాత ఇప్పుడు కరెంట్ ఉన్న ప్యాలెస్ని బిల్డ్ చేశారంట. ఆర్కిటెక్చర్ అంతా అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా యూజ్ చేసినవి చాలా అట్రాక్టింగ్గా భలే ఉన్నాయి, డీటెయిలింగ్గా. అక్కడ చూపిస్తున్న డిస్ప్లేలో థింగ్స్ అన్నీ ఆ రాజులకు వచ్చిన గిఫ్ట్స్ అంట, నైబరింగ్ రాజ్యాల నుండి. ఇక్కడ చూసారా, అవన్నీ వుడెన్గా చేసినవి అనుకుంటా, చాలా బాగున్నవి. అవి చూస్తే చాలా న్యాచురల్గా చాలా బాగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ యాక్చువల్గా మెయిన్ ద్వారం అది, లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే. కాకపోతే మాకు మెయిన్ ద్వారం క్లోజ్ చేస్తారు. మేబీ రాజ్ ఫ్యామిలీస్ వాళ్ళు రావడానికి ఓపెన్ చేస్తారు, మనకు తెలియదు. సో గ్రానైట్ మార్బుల్ చేసినవి ఇవి ఆ రోజుల్లోనే చాలా బాగా చెక్కారు. రియల్లో కథ తెలియదు, కానీ చూడడానికి అయితే రియల్ ఎలిఫెంట్ లాగే ఉంది. యాక్చువల్ ఎంట్రన్స్ గేట్ ఇది. సో ఇది రెండు వైపులా ఉంది, చాలా పెద్ద గేటు. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం. మనం లోపలికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది, ఓపెన్
మొత్తం ఓపెన్గా అట్లా చాలా బాగుంది చూడటానికి. మేబీ రాజు గారు ఆ రోజుల్లో ఇక్కడ నాట్యం ఎంజాయ్ చేసేవాళ్ళేమో మనకి తెలీదు. సో వాల్స్ మీద పెయింట్స్ ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. వావ్, సూపర్ ఉంది కదా. అలా ఎంటర్ అవ్వగానే కళ్ళు చెదిరేలాగా. మైసూర్ ప్యాలెస్ అనేది కంపల్సరీ చూడాల్సిన ప్లేస్. ఇది వెడ్డింగ్ హాల్. అప్పట్లో వడియారికి ఇక్కడే మ్యారేజ్ అయ్యిందంట. ఆ పిల్లర్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. అసలు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా గ్రేట్గా ఉన్నాయి. భలే రాయల్గా ఉంది పిల్లర్ అయితే. ఒక్కసారి అలా ఆ వెడ్డింగ్ హాల్ని లుక్ వేసేసేయండి. ఇందులో నిధి ఉందంట అని మాకు ఎవరు చెప్పలేదు. గాయత్రి ఎవరికే కల్పించింది, మీరేమనుకోకండి. చూస్తే ఎంతలా ఉందో చూడండి. ఈ రోజుల్లో ఇలాంటి తలుపులు చేపించాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు మనం ఒక హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇందులో ఏంటంటే పిక్చర్స్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీ. ఆ రాయల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి పిక్చర్స్ ఇక్కడ పెట్టారు. అండ్ ఆ టైంలో ఉన్న బ్రిటిషర్స్ పిక్చర్స్ కూడా ఒక 2 పెట్టారనమాట, కింగ్ అండ్ క్వీన్ది. సో హిస్టరీ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో తెలుసుకోవాలి అట్లా అనుకునే వాళ్ళకి సో ఈ హాల్లో ఈ పిక్చర్స్ ఇవన్నీ మంచిగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి అన్నమాట. ఈ గ్యాలరీ వచ్చేసి ఆ రాజులు గారు రిసీవ్ చేసుకునే ఇన్విటేషన్స్, మొమెంటమ్స్, అప్పీల్స్ అవన్నీ ఇక్కడ సేవ్ చేసి పెట్టారు. సో ఇట్స్ లైక్ ఎ మ్యూజియం అనమాట, లిటిల్ మ్యూజియం. మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇట్లా లైన్లో ఉంటుంది. అదంతా చూసుకొని అదంతా చూసుకున్న తర్వాత అట్లా గదిలో నుంచి లోపలికి వెళ్ళి ఇట్లా లోపల రాయల్ ఫ్యామిలీ పిక్చర్స్ అండ్ దెన్ ఇంకా ఇన్విటేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకొని ఇట్లా బయటకు వచ్చేస్తాము. బయటికి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటాము. వాక్వేని అబ్జర్వ్ చేశారా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. సో అదంతా లైక్ యూనిక్ స్ట్రక్చర్ ప్రతిదానికి. సో అలా చూస్తూ ఉంటే లైక్ సేమ్ వేలో ఒక ఇల్యూజన్ టైప్లో అలా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే షాండిలియర్ జస్ట్ అలా విండోలో నుంచి చూస్తుంటే భలే అనిపించింది అనమాట, ఆర్కిటెక్చర్ అదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటే. సో ఇది ఓపెన్ స్పేస్ లాగా ఉంది. సో పైన అయితే క్లోజ్ చేసి లేదు, సంథింగ్ లైట్ అంతా మంచిగా పడుతూ సన్ రూమ్ లాగా ఉందన్నమాట ఇది. ఆ రోజుల్లోనే లిఫ్ట్ ఉంది అండ్ దట్టు ఆ లిఫ్ట్ ఏసీ లిఫ్ట్ అనమాట. మనకు కూడా తెలీదు, చూద్దాం రండి. ఓకే, రాజుగారి సిల్వర్ చైర్స్. సిల్వర్ చైర్ చూడండి, అటు ఇటు లైన్స్ ఉంది, రాయల్గా చాలా బాగుంది. చూడండి సిల్వర్ చైర్స్ అండ్ అది ఏనుగు దంతాలతో చేసింది అనుకుంటా. ఇంక ఇప్పుడు ప్యాలెస్లో నుండి బయటికి వాక్ చేసేస్తున్నాము. సో ఈ గేట్స్ ఇందాక చూపించాం కదా, ప్యాలెస్కి ఉన్న గేట్స్. సో అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం. ఎంట్రన్స్ ఒకవైపు నుంచి, ఎగ్జిట్ ఇంకో వైపు నుంచి అట్లా ఇచ్చారనమాట, ఎక్స్ప్లోరింగ్కి ఈజీగా ఉండేలాగా. ఐ థింక్ ఇవన్నీ అప్పట్లో వార్లో యూజ్ చేసిన వెపన్స్ అనుకుంటా. ఇక్కడ చూపిస్తున్నారు కదా ఆ చిన్న మందిరం టైపు, అది మొత్తం గోల్డే, దాన్ని గోల్డెన్ హౌదా అంటారంట. ద్వారం పైన ఆ కార్వింగ్స్ చూడండి ఎంత డీటెయిలింగ్గా ఉన్నాయో. ఇవి మొత్తం 48 పిల్లర్స్ అంట. సో ఇదేంటంటే మెయిన్ ప్యాలెస్కి ఇట్లా బయటికి రాగానే ఉంది, సభ దగ్గర అట్లా ఉందన్నమాట. చూడండి అన్నీ ఎలైక్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇంకా ఆ పిల్లర్స్ నుంచి ముందుకు వస్తే ఇలా ఒక బిగ్ హాల్ టైప్ ఉంది. నాకు తెలిసి ఇది సభలు జరిగే హాల్ అనుకుంటా, లైక్ డిస్కషన్స్ ఇంకా అట్లాంటివన్నీ. బయట అంతా ఓపెన్ ఏరియా అట్లా ఉంది అండ్ కూర్చోడానికి సీటింగ్ కూడా ఉందన్నమాట. అండ్ పైన చూస్తున్నారు కదా, సో అవి ప్రైవేట్గా చూడటానికి అన్నట్టు కర్టెన్స్ వేసి ఉన్నాయి. మేబీ రాణులు అట్లా రాయల్ లేడీస్ అక్కడ ఉండి వాచ్ చేయడానికి. ఇక్కడ కైండ్ ఆఫ్ లైక్ సీటింగ్ ఉంది. అండ్ దెన్ ఇప్పుడు స్టేడియంలో ఎట్లా సీటింగ్ ఉంటుంది అట్లా సైడ్స్కి కూడా సీటింగ్ ఉందన్నమాట. అది కూడా చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా. సో దిస్ ఈస్ ద బిగ్ హాల్ అండ్ దీని కలర్ కాంబినేషన్ అండ్ దీని ఆర్కిటెక్చర్ చూడండి చాలా బాగుంది. ఇంకా ఇందాక చూపించాను కదా ఈ పిల్లర్స్, అవే అన్నమాట ఇవి. ఇటు సైడ్ నుంచి వ్యూ. సో మొత్తం 48 పిల్లర్స్ ఉన్నాయి ఇందులో. ఆ పిల్లర్ పైన కార్వింగ్స్ డీటెయిలింగ్గా చూపిద్దామని ఈ వీడియో క్యాప్చర్ చేశాను. చూడండి చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఎ ఫైన్ ఆర్ట్ అన్నమాట. నాకైతే ప్యాలెస్ భలే నచ్చింది. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా అట్రాక్టింగ్గా అట్లా ఉందో. ఎదురుగా మిర్రర్ ఉంది, చాలా పెద్ద మిర్రర్. హాయ్ చెప్పు.
పెద్ద మిర్రర్, అక్కడ నుంచి విజన్ మొత్తం కనిపిస్తుంది. ఐ నోటీస్ ఇక్కడ నెమలి ఉంది, పికా. అంతైనా రాజుగారే. ఇవి ఇందాక చూపించిన 48 పిల్లర్సే అదర్ సైడ్ నుండి. ఇప్పుడు రాజుగారి దర్బార్ హాల్ చూపిస్తున్నాను. ఇది రాజుగారి దర్బార్ హాల్ అంట. సో చూడండి, ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. సో లైక్ మొత్తం క్యాప్చర్ అయ్యేలాగా వీడియో తీసాము చూపిద్దామని చెప్పి. ఆ షాండ్లియర్ అదంతా చూడండి ఎంత రాయల్గా, ఇట్లా ఫ్రంట్ నుంచి చూస్తుంటే ఆ రాయల్ లుక్ చూడండి ఎంత బాగుందో. అసలు ప్యాలెస్ మొత్తంలో దేనికదే యూనిక్గా భలే ఉన్నాయి. అండ్ కార్వింగ్స్ అయితే దేనిది అదే. అండ్ ఇంకా కమింగ్ టు కలర్ కాంబినేషన్స్ కూడా అసలు దేనికి తగ్గట్టుగా అది భలే యూజ్ చేశారు. సో చాలా ఇంప్రెసివ్గా అట్లా ఉంది. సో డోంట్ మిస్ దిస్. ఇంకా దర్బార్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇట్లా చూడండి సిల్వర్ డోరు. ఇదంతా నాకు తెలిసి మేబీ రాజు ఇందులో నుంచి ఎంటర్ అయ్యేవాడేమో. ఇది దర్బార్ దగ్గర ఎంటర్ అయ్యే దగ్గర చూడండి ఎంత పైకి, చాలా బాగుంది. ఇది రాయల్ ఫ్యామిలీ రెసిడెన్షియల్ ఏరియా అనమాట, అక్కడ ఉంటారంట. ప్యాలెస్ నుంచి బయటికి రాగానే ఎగ్జిట్ అయిన తర్వాత చెప్పల్స్ తీసుకుంటాం కదా, చెప్పల్స్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ రెస్ట్ రూమ్స్ అని వేసి ఉంటుంది సింబల్. స్ట్రైట్ నడిచి అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇట్లా రెస్ట్ రూమ్స్ వస్తాము. రెస్ట్ రూమ్స్ లోపల ఎక్కడా లేవన్నమాట. సో అందుకని చెప్పి చూపిస్తున్నాను. రెస్ట్ రూమ్స్ చక్కగా నీట్గా బాగా చేస్తున్నారు. సో మైసూర్ మహారాజా ప్యాలెస్లో నేనైతే 4 టెంపుల్స్ దాకా చూసాను. సో వేటికి మేమైతే లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఈ టెంపుల్ లోపలికి వెళ్దామని వెళ్తున్నాము. ఐ థింక్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు బయటికి వెళ్ళకుండా ప్యాలెస్లో నుంచి సో ఇన్సైడే టెంపుల్స్ కట్టించుకున్నారనుకుంటా వాళ్ళ కోసము. సో ఇదైతే ఒక టెంపుల్లోకి వచ్చి చూపిస్తున్నాను. నేను వెళ్ళిన టైంలో క్లోజ్ ఉందన్నమాట. సో జస్ట్ ఇంకా అందుకని చెప్పి వీడియో క్యాప్చర్ చేసుకొని వచ్చేసాను. చూడండి టెంపుల్ అంతా రాతితో బిల్డ్ చేశారు. చాముండేశ్వరి టెంపుల్ మైసూర్ ప్యాలెస్ కంప్లీట్ చేసామన్నమాట డే 2లో. సో ఇంకా ఊటీ వెళ్తున్నాము. ఊటీ స్టార్ట్ అయ్యాము, 1 గంటల స్టార్ట్ అయ్యాము మైసూర్ ప్యాలెస్ దగ్గర. ఇప్పుడు 2 అయింది. మధ్యలో ఫుడ్ తినేసేసి ఇంకా ఊటీ వెళ్ళిపోవడం. ఈ రెస్టారెంట్ చూడటానికి బాగుంది. రెస్టారెంట్ ముందు ఇట్లా ఏనుగు ఇట్లా పెట్టుంటే మా పిల్లకాయలు ఎక్కారు. ఇచ్చండి హాయ్ చెప్పండి ఇద్దరు. హాయ్ అను. రెస్టారెంట్ చూడండి గుహలాగా సాంగ్ లాగా ఉంది, బాగుంది. లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ రెస్టారెంట్ లోపల అంబియన్స్ అంతా చాలా బాగుంది. సో దీన్ని ఎలా బిల్డ్ చేశారు అంటే ఒక కేవ్ లాగా అట్లా బిల్డ్ చేశారనమాట. సో 2 సైడ్స్ బిల్డ్ చేశారు. దానికి మధ్యలో ప్యాసేజ్ లాగా కూడా ఇచ్చారనమాట 2 సైడ్స్ని కలపడానికి. గుహలాగా చాలా చాలా బాగుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. ఇటువైపు నుంచి అటువైపుకి కానీ తగిలేలా ఉంది. ఓకే ఇది వచ్చేసరికి స్మాల్ సెట్టింగ్, హ్యాండ్ వాష్ అది ఇక్కడ ఉందా. స్పెషల్గా గుహలో ఇచ్చారు మనకి. ఫుడ్ తినేసి వస్తున్నాము. అపీరెన్స్ బాగుంది కదా, సూపర్ ఉంటుందేమో ఫుడ్ అట్లా అనుకున్నాం, కానీ ఫుడ్ చాలా వరస్ట్ ఉంది. ఓకే ఇప్పుడు ఇంకా ఊటీ స్టార్ట్ అయిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ ఇన్ ద ఊటీ వీడియో.